వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుంది. ఇన్నాళ్లు కేవలం క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో సరిపెట్టుకున్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టే అతిపెద్ద ఆయుధాన్ని బయటకు తీయబోతుందా? అమెరికా లేదా ఇజ్రాయెల్ తమపై మరోసారి దాడి చేస్తే అణు విధానాన్ని మార్చుకుంటాం అంటూ టెహ్రాన్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అణువాయుధాన్ని తయారు చేయడం తమకు పెద్ద పని కాదని, కేవలం కొద్ది రోజుల్లోనే అణుబాంబు తయారు చేయగల సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ పరోక్షంగా అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిమిషాల మీద యురేనియంను వెపన్ గ్రేడ్ స్థాయికి పెంచుతామని సంచలన హెచ్చరిక జారీ చేసింది. అసలు ఇరాన్ దగ్గర ఇప్పుడు ఎంత యురేనియం ఉంది? ఇరాన్ గనుక అణుబాంబు తయారు చేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? మూడవ ప్రపంచ యుద్ధం నిజంగానే మొదలవుతుందా? ఇరాన్ అణు సామర్థ్యంపై ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను 60% వరకు మాత్రమే శుద్ధి చేస్తూ వచ్చింది. ఇది విద్యుత్ ఉత్పత్తికి, వైద్య అవసరాలకు వాడుకోవచ్చు. కానీ అణువాయుధం తయారు చేయాలంటే యురేనియంను 90% కంటే ఎక్కువ శుద్ధి చేయాలి. తాజాగా ఇరాన్ అధికారులు చేసిన ప్రకటన ప్రకారం తమపై అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని దాడులకు దిగితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ 60%ని 90%కి పెంచుతామని హెచ్చరించారు. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి కేవలం ఒక స్విచ్ వేసినంత దూరంలో ఉందన్నమాట. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరాన్ పై మ్యాక్సిమం ప్రెజర్ మంత్రాన్ని ప్రయోగిస్తుంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు ఆ దేశ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు అమెరికా వెనకాడబోదని సంకేతాలు ఇచ్చింది. దీనికి కౌంటర్గానే ఇరాన్ ఇప్పుడు తన న్యూక్లియర్ డాక్ట్రిన్ మార్చేస్తామని చెబుతోంది. శాంతియుత అవసరాల కోసం చేస్తున్న అణు కార్యక్రమాన్ని తక్షణమే సైనిక అవసరాల కోసం మారుస్తామని, అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ అణుయుద్ధ భయం కేవలం 2 దేశాలకే పరిమితం కాదు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే దాని ప్రభావం నేరుగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ పై పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% హర్ముజు జలసంధి గుండానే వెళ్ళాలి. ఒకవేళ యుద్ధం మొదలైతే ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. అదే జరిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు కేంద్రాలను తన మనుగడకు ముప్పుగా భావిస్తుంది. ఒకవేళ ఇరాన్ 90% శుద్ధికి అడుగులు వేస్తే ఇజ్రాయెల్ నిశ్శబ్దంగా ఉండదు. ఇప్పటికే ఇరాన్ శాస్త్రవేత్తలు అణు కేంద్రాలపై రహస్య దాడులు చేసిన చరిత్ర ఇజ్రాయెల్ కు ఉంది. రష్యా, చైనాలు ఇరాన్ కు వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో ఈ అణు వివాదం కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయాలు మొదలయ్యాయి. ఇరాన్ దగ్గర ఇప్పటికే శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటికి అణువారి హెడ్లను అమరిస్తే ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఐరోపా దేశాలు, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు కూడా ప్రమాదంలో పడతాయి. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఈ హెచ్చరికను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల నుంచి ఇరాన్ వైదొలిగితే దాన్ని ఆపడం ఎవరి తరము కాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ నిజంగానే అణు పరీక్ష నిర్వహిస్తే అది మధ్యప్రాచ్యంలో భారీ మార్పులకు దారితీస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా తమ భద్రత కోసం అణు ఆయుధాల వైపు చూసే అవకాశం ఉంది. ఇది అణు పోటీకి దారితీసి ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే అమెరికా ఇప్పుడు దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే మరోవైపు తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. ఇరాన్ చేసిన ఈ అణు హెచ్చరిక అగ్రరాజ్యం అమెరికాకు ఒక పెద్ద సవాలని చెప్పవచ్చు. యురేనియం పెంపుపై ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేక ట్రంప్ ప్రభుత్వం తన దూకుడును మరింత పెంచుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న ఈ సెగలు ప్రపంచ శాంతికి పెను సవాల్గా మారాయి.